సో అక్కడంతా కూడా ఈసారి సౌత్లో కూడా బలంగా బీజేపీ చేయగలిగింది. సో అంటే బీజేపీ ఏంటంటే లోకల్గా పరిస్థితులను బట్టి స్ట్రాటజీలు మార్చుకొని దేశవ్యాప్తంగా ఒకే స్ట్రాటజీ కాకుండా ముస్లిం ఓట్లన్నీ మమతాకు పడకుండా చూసుకోవడం. సో ఇట్లా హిందూ ఓట్లేమో పోలరైజ్ అయ్యి బీజేపీకి పడ్డాయి, ముస్లిం ఓట్లు కంప్లీట్గా పోలరైజ్ అయ్యి టీఎంసీకి పడలేదు. దానికి ప్రధాన కారణం ఓవైసీ అక్కడికి వెళ్ళి చేల్చడం. సో కాంగ్రెస్ బలహీనంగా అయిపోవడం, సిపిఎం కూడా అక్కడ బలహీనంగా మారిపోవడం. వాళ్ళైతే అసలు నామకే వస్తే కూడా 2-3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళిద్దరి మధ్య కంప్లీట్గా ఉంది. సో రెండోది ఏంటంటే మమతాకి కూడా చాలా విషయాల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ మధ్య మనం కలకట్టా మెడికల్ స్టూడెంట్ రేపు చూసాము. దాంట్లో అయితే కోర్టులు కూడా మమతాని చాలా సీరియస్గా ఇచ్చేసాయి. అంటే ఒక గోండారాజు, ఒక సిండికేట్ రాజు అనే దాన్ని కూడా బలంగా తీసుకురాగలిగారు. ఎందుకంటే అక్కడ బలంగా గోండాయిజం పెరగడము అదొక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే పక్కన బంగ్లాదేశ్ నుంచి వలసలు ఇక్కడికి రావడం, వాటి మీద కూడా బీజేపీ గట్టిగా పనిచేసింది. అంటే అక్కడ అన్ని యాంగిల్స్లో కూడా బీజేపీ ఇటు మతాన్ని తీసుకుంది, కల్చరల్ నేషనలిజాన్ని తీసుకుంది, ప్లస్ తృణమూలకు పడే ఓట్లను ఎలా చీల్చాలనేది ప్లాన్ చేసుకుంది. రెండవది ఎలక్షన్ మ్యానిపులేషన్ కూడా చేసింది. ఈసీని తన కంట్రోల్లో పెట్టుకొని సెంట్రల్గా మామూలుగా అయితే మనకి పోలింగ్ జరిగేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడతారు, కానీ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి తనకు అనుకూలంగా ఉండే విధంగా కూడా చేసుకుంది. అలాగా అన్ని యాంగిల్స్లో బీజేపీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గెలుపు ముఖ్యం తప్ప నువ్వు ఆ గెలుపు అనేది ఒక పద్ధతిలో వెళ్ళాలి, డెమోక్రటిక్గా వెళ్ళాలి, మోరల్గా వెళ్ళాలి అనేది ఇవాళ లేదు. అది పోయింది. నువ్వేమన్నా చెయ్యి, గెలవడమే ముఖ్యం. అది నువ్వు అన్ని వ్యవస్థల్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు మ్యానిపులేట్ చెయ్యి, గెలుపా లేదా అనేది ముఖ్యమనేది బీజేపీ బలంగా తీసుకొచ్చేసింది. అందుకని వాళ్ళు ఏ మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టట్లేదు. సో అన్ని రకాలుగా కూడా మమతాని చేశారు. సో ఇది నిజానికి పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ దేశంలో అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా బీజేపీకి ఒక నేషనల్ లీడర్ స్థాయిలో మమత ఎదుగుతూ వచ్చింది. అలాంటిది మమత ఎరా అనేది ఒక్కసారిగా తుడిచిపెట్టుకొని పోయిందని చెప్పేయచ్చు మనం. ఎందుకంటే ఇంకా అక్కడ బెంగాల్ని ఎట్టి పరిస్థితుల్లో లూజ్ కాదు బీజేపీ. ఒకసారి పట్టొచ్చేసినాక బీజేపీ ఇంకా అక్కడ వేరే పార్టీ వచ్చే పరిస్థితి లేదు. మమత కూడా వీక్ అయిపోతుంది. అక్కడ ఇంకొక పార్టీ ఆల్రెడీ మినిమం కూడా స్ట్రెంగ్త్ లేదు. సిపి అంటే లెఫ్ట్కి స్ట్రెంగ్త్ లేదు, కాంగ్రెస్కి అసలు లేదు. కాబట్టి ఇంకా వెస్ట్ బెంగాల్ అనేదాన్ని బీజేపీకి వదిలేయాల్సిన పరిస్థితి అయితే క్లియర్గా మనకు కనబడుతుంది. ఈ దెబ్బతో అక్కడ బీజేపీ స్థిరపడిపోయిందని చెప్పచ్చు. సార్, ఇప్పుడు మమతా విషయానికి వస్తే మనకి గతంలో అంటే మనకి అథ్లెట్స్ స్పోర్ట్స్కి సంబంధించి అలాగే అస్సాం, బంగ్లాదేశ్ ఈ అల్లర్ల విషయంలో కూడా ఆమె సపోర్ట్ కనిపించకపోవడం వల్ల కూడా అదొక మైనస్ అయింది అనుకోవచ్చు మనం. అంటే యూత్ ఓట్లు కానీ ఇవన్నీ కూడా అదే బేసిక్గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది రకరకాల పద్ధతిలో వెళ్ళింది. ఆమె బిహేవియర్ కూడా ఇదైంది. రెండోది టీఎంసీ పార్టీలో గోండారాజ్ అనేది బాగా బలంగా జనంలోకి వెళ్ళింది. దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు బీజేపీ.